హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో తమ్నైల్ చూసే ఉంటారు. ఈ వీడియోలో నేను బేసికల్గా మార్కెట్స్ని ఏ విధంగా చూస్తున్నాను గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ఇనీషియల్గా ఏ విధంగా చూసేవాడిని, ఒక గ్యాంబుల్ కింద చూసేవాడినా లేకపోతే ఒక బిజినెస్ కింద చూసేవాడినా, అసలు ఏంటి అనేది కంప్లీట్లీ నా ఒపీనియన్ షేర్ చేస్తాను. ఎందుకంటే గైస్, క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంత అలా ఎఫర్ట్స్ పెట్టి ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేసి డే టు డే బేసిస్లో అంత స్క్రీన్ టైం పెడుతున్నామంటే వై వీఆర్ డూయింగ్ ఇట్. క్లారిటీ లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ పక్కన పెట్టండి, అండ్ it will actually create a lot of psychological problems. So yeah, coming to the point, what is stock market, ఇది గ్యాంబిలా బిజినెస్ అంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. సో మార్కెట్ అనేది ఇట్స్ అ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మీ మైండ్ సెట్ని బట్టి ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ నేను ఎందుకు ఒక ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఎందుకు మార్కెట్స్లో డే టు డే బేసిస్లో ఎఫర్ట్స్ పెడుతున్నాను అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి. ఫర్ సపోజ్ నేను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలంటే నాకు ఏమేమి కావాలి? నాకు ఫస్ట్ థింగ్ క్యాపిటల్ కావాలి, రైట్? నాకు క్యాపిటల్ కావాలి, హ్యూమన్ రిసోర్స్ కావాలి, ప్లస్ నాకు ఒక మంచి యూఎస్పి ఆఫ్ ప్రొడక్ట్. అంటే ఇప్పుడు బిర్యానీ, లెట్ us suppose I'm selling biryani. It's not about selling biryani. What kind of a biryani I'm selling? What is the USP అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో దట్ పీపుల్ వేరే రెస్టారెంట్కి వెళ్ళకుండా నా రెస్టారెంట్కి కన్సిస్టెంట్గా రావడానికి ఆ యూఎస్పి ఏంటి? సో అలాంగ్ విత్ ఇట్ ఒక మంచి చెఫ్ కావాలి. సో ఐ నీడ్ ఆల్, ఇంకా ఐ నీడ్ అ ప్రాపర్ ప్లేస్ టు సెటప్ ఎ గుడ్ రెస్టారెంట్. సో ఇవన్నీ నేను అరేంజ్ చేసుకున్న తర్వాత నాకు క్యాపిటల్ కావాలి, హ్యూమన్ రిసోర్స్ కావాలి, మంచి చెఫ్ కావాలి, ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ కావాలి, మంచి ప్లేస్లో కరెక్ట్ ప్లేస్లో ఒక నాకు షాప్ దొరకాలి అండ్ నేను మెయింటైన్ చేయాలి. సో ఇనీషియల్ డేస్లో బిజినెస్ అనేది ప్రాపర్గా జరగదు అండ్ మేబీ ఐ విల్ మేక్ లాసెస్, రైట్? సో అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఈ ఎవరైతే రెస్టారెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, సో దెర్ ఆర్ టూ థింగ్స్ అనమాట. ఒకటి, ఐదర్ హీ విల్ మేక్ మనీ ఆర్ హీ విల్ లూజ్ మనీ. కెన్ ఐ సే, అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఈ రెస్టారెంట్ బిల్డ్ చేసే మొత్తం ఏదైతే ప్రాసెస్ ఉందో, కెన్ ఐ అజ్యూమ్ దట్ ఇట్స్ అ ట్రేడ్? ఇఫ్ యూ సీ ఇన్ లైఫ్, ఐ థింక్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ట్రేడ్. ట్రేడ్ ఇన్ ద సెన్స్, ఫర్ సపోజ్ వీఆర్ గోయింగ్ టు స్కూల్ ఫ్రమ్ చైల్డ్హుడ్ 5 years నుంచి ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు లేకపోతే గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు వీఆర్ స్పెండింగ్ ఆల్ దిస్ మచ్ ఆఫ్ టైమ్. Can I assume that it is a trade that we are taking to get some kind of a return after the 25 years old or graduation అయిపోయిన తర్వాత? సో ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రేడ్. సో బట్ ఇన్ స్టాక్ మార్కెట్ మనం ఇంత రెస్టారెంట్, ఈ హ్యూమన్ రిసోర్స్ ఇవేమీ లేకోకుండా వీ విల్ ఆల్సో రన్నింగ్ ఎ బిజినెస్ గైస్, కరెక్ట్? సో ట్రేడింగ్ ఇస్ అ బిజినెస్. బట్ నార్మల్గా ఏవైతే ట్రెడిషనల్ ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉండవు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ ఆల్సో గివ్ యూ ప్రాఫిట్, ఇట్ విల్ ఆల్సో గివ్ యూ లాస్. బట్ ఇక్కడ ఏంటంటే యూ డోంట్ డీల్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్. యూ విల్ ఓన్లీ డీల్ విత్ చార్ట్స్, యూ విల్ ఓన్లీ డీల్ విత్ యువర్ మెంటల్ మైండ్ సెట్, యూ విల్ డీల్ విత్ యువర్ సైకాలజీ, యూ విల్ డీల్ విత్ యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ డెసిషన్ మేకింగ్. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది, ఇక్కడ కూడా మీకు ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. బట్ ఇక్కడ నువ్వు డీల్ చేసే విధానం వేరు, బట్ అక్కడ డీల్ చేసే విధానం వేరు. ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ మైట్ బి ద సేమ్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ఆల్సో ట్రేడ్. ఫర్ సపోజ్ ఒక డాక్టర్ ఒక డాక్టర్ డాక్టర్ అవ్వడానికి అంబిషియస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 years మెడికల్ కాలేజ్లో, 5 years మెడికల్ కాలేజ్లో టైం పెడతారు. కెన్ ఐ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ఆల్సో ట్రేడ్ టు బికమ్ అ సర్జన్? ఇన్ లైఫ్ గైస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రేడ్, ఓకేనా? సో in stock market lo you need to be very quick in terms of the decision making, but normal traditional business lo you have a time to sit and take a decisions. So that's how it works. But I will suggest, if you have a good capital, మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉంది అంటే I don't recommend you to trade, I recommend you to invest, because the majority of the wealth ఏదైతే ఉందో, వెల్త్ క్రియేషన్ అనేది ఓన్లీ ఇన్వెస్టింగ్ ద్వారానే అవుతుంది, నాట్ ఫ్రమ్ ట్రేడింగ్. ట్రేడింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ మనీ. ఓన్లీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ క్యాపిటల్, మీ దగ్గర జాబ్ నుంచి వచ్చే శాలరీ సరిపోవట్లేదు, ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటేనే ఎక్స్ట్రా మనీ కోసం ట్రేడింగ్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్, ఫర్ సపోజ్ వీ ఆల్వేస్ స్టడీ అబౌట్ వారెన్ బఫెట్. వారెన్ బఫెట్ బికేమ్ one of the richest person. He started at 20 or 18 years old, he started investing and he became billionaire at the age of 60, I think.
So investing is a long term game, but I don't recommend people who is having a good capital to trade. So if you have a great capital, don't trade, just invest in the good companies and fundamental analysis నేర్చుకొని ఇన్వెస్టింగ్ మీద వెళ్ళండి. If you don't have a great capital, then if you have a time to trade, then focus on trading. సో డైరెక్ట్గా అంటే మీ దగ్గర క్యాపిటల్ ఉన్నా లేకపోయినా, వై ఐ కేమ్ ఇన్ టు ట్రేడింగ్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ అ గ్రేట్ క్యాపిటల్, ఐ డోంట్ హ్యావ్ అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ వెన్ ఐ స్టార్టెడ్, ఐ వాంట్ టు మేక్ మనీ along with my job, that's why I'm trading right now. So if you have a great capital, invest. సో ఇన్వెస్టింగ్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఐ విల్ టెల్ యూ స్మాల్ స్టోరీ గైస్. ఫర్ సపోజ్ ఇన్ఫోసిస్ అనే ఒక కంపెనీ ఉంది. ఇన్ఫోసిస్ అనే కంపెనీ మొత్తం ఒక సిస్టమ్ ఆల్రెడీ నారాయణమూర్తి సార్ మొత్తం సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టేశారు. సో దే హ్యావ్ అ వండర్ఫుల్ టీమ్. సో దే విల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్, మేక్ షూర్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఎంప్లాయీస్, వాళ్ళ అజెండా షుడ్ బి గ్రోత్, రైట్? ప్రతి ఒక్కరు ఇన్ఫోసిస్లో ఒక చిన్న నార్మల్గా ఒక నార్మల్ పని చేసే ఒక 3 lakh పని చేసే ఎంప్లాయీ నుంచి ఎవరైతే క్రోర్స్ రూపీస్ తీసుకుంటున్న పర్టికులర్ పర్సన్ కూడా ఎండ్ ఆఫ్ ది డే వాట్ దే విల్ వర్క్ ఫర్, దే విల్ ఓన్లీ వర్క్ ఫర్ గ్రోత్, రైట్? సో ఆ గ్రోత్ వల్ల కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతాయి. ప్రాఫిట్స్ పెరిగితే ద పీపుల్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ ద పర్టికులర్ కంపెనీ దే మేక్ మనీ. సో నువ్వు అంటే ఇక్కడ నువ్వు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ నువ్వేం చెప్తున్నావు? నాకు ఒక పర్టికులర్ కంపెనీ స్టార్ట్ చేసే మైండ్ సెట్, స్కిల్స్, టైము, ఎఫర్టు అంత పెట్టలేను, బట్ ఐ బిలీవ్ ఇన్ సమ్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్, సో దట్ దే విల్ పుట్ దేర్ ఎఫర్ట్స్ 100% అండ్ ట్రై టు మేక్ దట్ కంపెనీ యాజ్ అ బెటర్ కంపెనీ, సో దట్ కంపెనీ షేర్ ప్రైస్ పెరుగుతుంది, సో దట్ నా మనీ ఆల్సో పెరుగుతుంది అనే మైండ్ సెట్తోనే పెడుతున్నావు కదా. సో సింపుల్. సో అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నీకు ఒక కైండ్ ఆఫ్ ఓనర్షిప్. మీరు చూస్తే పుష్ప మూవీలో ఐ థింక్ ఫస్ట్ పార్ట్లో అనుకుంటా, సమ్ కైండ్ ఆఫ్ పుష్ప అల్లు అర్జున్కి సమ్ కైండ్ ఆఫ్ ఏదో షేర్ మనీ, సమ్ పర్సంటేజ్ ఆఫ్ మనీ, సమ్ మనీ ఇస్తానంటే నాకు మనీ వద్దు, పర్సంటేజ్ ఆఫ్ ఓనర్షిప్ ఇవ్వు అంటాడు. ఎందుకు? బికాస్ దట్ ఓనర్షిప్ విల్ యాక్చువల్లీ యూఆర్ కైండ్ ఆఫ్ అ ఓనర్. ఫర్ సపోజ్ ద పీపుల్ హు ఆర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫోసిస్లో, ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎర్నింగ్స్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్ ఎందుకు వస్తాయి? బికాస్ దే థింక్ దట్ ఎవ్రీ కంపెనీ హూ ఇస్ లిస్టెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్, వాళ్ళ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఓనర్స్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, గోయింగ్ ఫార్వర్డ్, ఇఫ్ యూ హ్యావ్ అ మైండ్ సెట్ ఆఫ్ గ్యాంబుల్, ఈ స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ అ గ్యాంబుల్ గైస్, దెర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, ద డిసిప్లిన్ trading called disciplined gambling called trading, indisciplined trading called gambling. There is a small difference, try to understand. మీరు డిసిప్లిన్గా, ఎండ్ ఆఫ్ ద డే ట్రేడింగ్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అ గ్యాంబుల్, బట్ ద థింగ్ ఈస్ దెర్ ఇస్ అ స్మాల్ లైన్ విచ్ విల్ డిఫరెన్షియేట్. మీరు డిసిప్లిన్గా గ్యాంబుల్ చేస్తే దాన్ని ట్రేడింగ్ అంటారు, ఎలా పడితే అలా ట్రేడ్ చేస్తే దాన్ని గ్యాంబ్లింగ్ అంటారు, ట్రేడింగ్ అంటారు. సో నేను పర్సనల్గా ఇనీషియల్ 2.5 years ఐ డిడ్ గ్యాంబుల్, బికాస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ డోంట్ నో ఇది బిజినెస్ అని, ఏది పడితే చేసేవాడిని, నాకేమీ తెలియదు. సో ట్రై టు అండర్స్టాండ్, ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ హార్డ్ అండ్ మనీ గైస్. ఒకసారి మీరు ప్రాపర్ క్లారిటీతో మీరు ఎందుకు ట్రేడ్ చేస్తున్నారు, అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, మీ స్కిల్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటో కూర్చుని అనలైజ్ చేసుకుని అకార్డింగ్లీ మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్, before you do something, sit and think once, then only take action, so that chances of you becoming failure will reduce. సో కూర్చుని ఆలోచించండి, మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ పట్టుకోండి. మీకు లేదు ట్రేడింగ్ మీరు చేయగలరు, మీ దగ్గర క్యాపిటల్ లేదు, టైం ఉంది, ట్రేడింగ్ చేసి మనీ మేక్ చేస్తారంటే ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోండి. దెర్ ఆర్ సో మెనీ యూట్యూబ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, నేర్చుకోండి. లేదు, ఇఫ్ హ్యావ్ అ గ్రేట్ క్యాపిటల్, ఇన్వెస్ట్ చేయండి మంచి మంచి కంపెనీస్లో, వెల్త్ క్రియేషన్ చేసుకోండి. And I hope your 2025 will become a great year. It's a kind of a multi-year breakout for your life అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Yeah, that's it guys, that's it for the video. Thanks for watching.